ఆలస్యం చేయకోకుండా మరి వాక్యం అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. యేసు నజరేయుడు అని పిలువబడును అని ప్రవక్తలు ఎక్కడైనా చెప్పారా లేదా చెప్పలేదా అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మరి ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోకపోతున్నామండి. మనందరికీ కూడా తెలుసు, ఆ, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి అనేక సందర్భాలలో నజరేయుడైనటువంటి యేసు అని పిలిచే అలవాటు చాలామంది క్రైస్తవులకి ఉంది. మరి దీని మీద కొంతమంది పాటలు కూడా రాసినటువంటి సందర్భాలు మనకి విదితమే, తెలిసిన విషయం. కాబట్టి నజరేయుడు అని యేసుని పిలువబడడం ఇది మనకు తెలిసినటువంటి సందర్భం. అయితే క్రైస్తవులు కానివారు, క్రైస్తవేతరులు, క్రైస్తవ్యానికి విరోధంగా పనిచేసేటువంటి అనేక మంది మరి ఈ విషయమై కొన్ని అపార్థాలను మరి లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. ఇక అలాగే ఇశ్రాయేలీలు కూడా క్రీస్తుని ఎందుకు రక్షకుడిగా అంగీకరించడో అనేటువంటి అనేక అంశాలలో ఇది కూడా ఒక అంశం. కాబట్టి పాఠం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పట్లాగానే నేను నిదానంగానే వివరిస్తాను, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పరిశీలాత్మకంగా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇలాంటి పాఠాలు చాలా ప్రాముఖ్యం. ఇలాంటి అంశాల గురించి మరి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అంశంలోనికి మనం వెళ్ళిపోతాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఈ సందర్భాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు కలిసి ఉంటాయి. మరి చదువుకుందాం. అయితే అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక సందర్భం, మరి పుట్టిన తర్వాత మరి తన జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి ఇక్కడ మత్తయ్య గారు రాస్తున్నారు. మరి 2వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూసుకున్నట్లయితే తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి మరి క్రీస్తుని దర్శించాలని చెప్పి హేరోదు దగ్గరికి వెళ్ళడం, మరి ఎక్కడ పుట్టాడు అని హేరోదుని ప్రశ్నించడం. అప్పుడు హేరోదు కూడా మరి అది తెలియక మరి యూదుల పెద్దల్ని పిలిపించి ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఎక్కడ సంభవిస్తుంది అని అన్నప్పుడు మరి బెత్లెహేములో ఒక రక్షకుడు వస్తాడని మాకు రాయబడింది అనేటువంటి విషయాన్ని తెలియపరచడం. అప్పుడు హేరోదు కూడా మరి జ్ఞానుల్ని పిలిచి మీరు వెళ్ళి ఒకసారి మీరు దర్శించుకుంటారండి, తర్వాత నేను వచ్చి దర్శిస్తానని చెప్పి మరి వాళ్ళని పంపించడం. వారు వెళ్ళి మరి వేసున్నటువంటి ఆ చోటుకి ఒక నక్షత్రం వాళ్ళని నడిపించడం. మరి వాళ్ళు చూసిన తర్వాత మరలా వాళ్ళు తిరిగి బయలుదేరి వారి ప్రాంతానికి వెళుతున్నప్పుడు మరి ఐగుప్తు క్షమించాలి హేరోదు దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మరి ఆ దేవదూత వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వాళ్ళు అక్కడ నుండి హేరోదుని కలవకుండానే వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం ఆ 2వ అధ్యాయం అంతట్లో మనం చూస్తాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 13వ వచనంలో వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువుతో స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆ హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. మరి శిష్యుడుగా ఉన్నటువంటి మరి చిన్న బాలుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని మరి చంపాలి అనేటువంటి ఉద్దేశం కలిగి మరి 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ కూడా చంపాలి అనేటువంటి ఆదేశాన్ని అతను ఇవ్వడం, మరి అనేక మంది పిల్లల్ని అక్కడ వాళ్ళు చంపడం, ఇది తెలిసినటువంటి మరి దేవదూత మరి యోసేపు దగ్గరకు వచ్చి స్వప్నమందు మీరు ఈ ప్రాంతం నుండి మీరు పారిపోవాలి, ఇక్కడ నుంచి మీరు అర్జెంటుగా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే యేసుక్రీస్తుని చంపాలి అనేటువంటి ఉద్దేశం హేరోదులో ఉంది అని చెప్పి అతన్ని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి అలా యేసపు గారు కూడా మరి ఏం చేస్తారంటే వెంటనే మరియమ్మని అబ్బాయి యేసుక్రీస్తు వారిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి మరి హేరోదు అక్కడ చనిపోయేంత వరకు కూడా
ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఐగుప్తు దేశంలో ఉండడం. మరలా ఇప్పుడు వాళ్ళు తిరిగి రావాలి అని ఆలోచన చేసినప్పటికీ కూడా మరలా ఎవరు రాజయ్యారు అని మనకి ఇక్కడ 22వ వచనంలో చెప్తున్నాడు అని అంటే, ఆ హేరోదు కుమారుడైనటువంటి మరి అర్కెలాయు మరలా రాజయ్యాడు. అంటే హేరోదు ఎవరైతే యేసుక్రీస్తుని చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అతడు చనిపోయాడు. అతడు చనిపోయినప్పటికీ కూడా ఏమి ఏం సంభవించింది తర్వాత అంటే అతని కుమారుడే మరలా రాజయ్యాడు. అంటే మరలా అతడే హేరోదు స్థానంలోనికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో 23వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇతడు హేరోదుకు ప్రతిగా రాజయ్యాడో, యూదా దేశానికి రాజయ్యాడో, ఇంకా యూదా దేశానికి రావాలి అని యోసేపు అనుకోలేదండి. ఎందుకంటే యూదా దేశానికి వస్తే మరలా హేరోదులాగా ఎక్కడ తన కుమారుడు ఆలోచించి క్రీస్తుని చంపాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటాడో అని భయపడి మరి అక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని మనం చూసుకున్నట్లయితే అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకును ప్రతిగా యూదా దేశంను ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి, అంటే యూదయ దేశానికి వెళ్ళాలి వీళ్ళు యాక్చువల్గా. కానీ ఆ హేరోదు యొక్క కుమారుడే మరలా రాజయ్యాడు, అతడు పరిపాలన చేస్తున్నాడని యోసేపు తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే హేరోదు లాగానే మరి తన కుమారుడు కూడా ఎక్కడ క్రీస్తుని చంపుతాడేమో, చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడేమో అనేటువంటి భయంతో అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు అనంటే స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. కాబట్టి ఇక్కడ మరలా దేవుడు ఏం చేశాడంటే దేవదూత ద్వారా యోసేపుకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. నువ్వు గలిలయకు వెళ్ళు, అక్కడ నజరేతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి పంపించడం మనం చూస్తాం. మరి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. ఏమంటే ఇక్కడే పాయింట్ ఉంది. అదేంటనంటే ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను అని రాశాడు ఇక్కడ మత్తయ్య గారు. మత్తయ్య గారు అనేక సందర్భాలలో మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి క్రీస్తుని గురించినటువంటి మరి అనేక ప్రాఫెసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశిస్తూ ప్రవచనాలన్నింటినీ కూడా ఊటంకిస్తూ రాస్తుంటాడు మత్తయ్య గారు. ఎందుకు అంటే ఆయన ఎక్కువగా యూదుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. యూదులకి ఎక్కువగా క్రీస్తు గురించి పరిచయం చేయాలి అని. మరి క్రీస్తు దేవుని కుమారుడని లేదా క్రీస్తు దేవుని ద్వారా పంపించబడినటువంటి మెస్సయ్య అని మరి యూదులకు అర్థం అవ్వాలి అని అంటే ప్రవక్తలు రాసినటువంటి సందర్భాలను తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఈ మత్తయి సువార్తను రాయడం జరిగింది. ఇక్కడ 22వ వచనంలో లేదా 23వ వచనంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే ఆయన నజరేయుడు అని బడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగను అని రాశాడు. కానీ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మీరు చదివితే ఎక్కడా కూడా యేసుక్రీస్తు నజరేయుడు అనేటువంటి మాట లేదా నజరేతు నుండి వస్తాడు అనేటువంటి మాట రాయబడలేదు. నజరేయుడు అనబడును అని ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి మాట అని మత్తయ్య గారు రాసినప్పటికీ కూడా మీరు ఎక్కడ ఏ ప్రవక్తల గ్రంథాలు మీరు చదివిన యెషయా నుండి మొదలుకొని మలాకి వరకు కూడా అనేక ప్రవక్తల గ్రంథాలు మనం చూసినా కూడా ఎక్కడా కూడా యేసు నజరేయుడు అనబడును అనేటువంటి మాట ఎక్కడ రాయబడలేదండి. కాబట్టి ఈ నాస్తిక హేతువాదులకి బైబిల్ ఒక తప్పుడు పుస్తకము లేదా ఒక తప్పుడు గ్రంథము అని చెప్పడానికి ఇలాంటి అనేక సందర్భాలను వాళ్ళు తీసి బైబిల్ ఒక తప్పుడు పుస్తకం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి అనేక మంది నాస్తికులు ఏం చేస్తున్నారు అంటే బైబిల్ని తప్పు పట్టడానికి అంటే కొన్ని వందల మంది చాలా గ్రంథాలు రాశారండి. మీరు బయట మీకు ఎక్కువగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా మరి బయట విషయాలు మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని వందల మంది బైబిల్ మీద ఏమండి అభండాలు మోపడానికి లేదా బైబిల్ ఒక తప్పుడు పుస్తకం అని చెప్పడానికి ఇలాంటి సందర్భాలు ఎన్నో తీశారు. ఎన్నో తీసి బైబిల్ ఒక తప్పుడు పుస్తకం అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు విదేశాలలో అనేక మంది బైబిల్ని పక్కన పెట్టేస్తున్నారు. అసలు దేవుడు అనేటువంటి వాళ్ళు అసలు బైబిల్ అనేటువంటిది ఒక తప్పుడు గ్రంథం, ఎన్నో తప్పులు ఉన్నాయి ఈ బైబిల్లో అని చెబుతూ బైబిల్ని విడిచిపెడుతున్నటువంటి వారు అనేక మంది. కాబట్టి నాస్తికులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ నాస్తికులు రాసినటువంటి గ్రంథాలనే ఈరోజు ఉన్నటువంటి మరి మత ఛాందసవాదులు ఏం చేస్తున్నారంటే ఆ పుస్తకాలు తెప్పించుకొని వాటిని తెలుగులోనికి తర్జుమా చేసేసి వాళ్ళేదో గొప్పగా కనిపెట్టారని చెప్పుకుంటున్నారు, కానీ ఏం లేదు.
గడిచిన వారంలో మరి ఆదివారం నేను వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి నేను మీకు పరిచయం చేశాను. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మరి ఈ నాస్తికులు బైబిల్ గురించి రాసినటువంటి పుస్తకాలు, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెప్పించుకొని మరి వాటిని తెలుగులోని కాస్త అటు ఇటుగా మార్చి వాళ్ళేదో గొప్పగా కనిపెట్టేశారు అని మరి బైబిల్ మీద తప్పులు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా మరి బైబిల్ తప్పుడు గ్రంథం అని పరిచయం చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాస్తవానికి మనం ఆలోచిస్తానండి, ఈ మత్తయి సువార్త 22 రాసినట్లుగా ఎక్కడ కూడా క్రీస్తు నజరేయుడు అని అనబడడం ప్రవక్తలు ఎక్కడ రాయలేదు. ఇక పైపెచ్చు ఈ నజరేతు గురించి ఉన్నటువంటి అభిప్రాయం బైబిల్లో మనం ఆలోచిస్తానండి, ఈ నజరేత్ అనేటువంటి ప్రాంతం గలిలయ అనేటువంటి ప్రాంతంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మరలా మీరు గలిలయ అనేటువంటి సందర్భాలు కూడా వస్తుంటాయి. మరి గలిలయ వేరు, నజరేత్ వేరు అని అనుకోకండి. ఎందుకనంటే ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే, నజరేతను ఊరికి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి, గలిలయ ప్రాంతములో నజరేతు అనేటువంటి ఊరు. కాబట్టి బెంగళూరులో జాలల్లి అలాగే గలిలయలో నజరేతు అనేటువంటి అది ఒక ప్రాంతం. కాబట్టి గలిలయ ఓవరాల్ గా గలిలయ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సందర్భాలలో మీకు గలిలయ పేరే ఎక్కువగా వస్తుంటది. కాబట్టి మ్యాప్ వేసారు చూడండి అన్నగారు. మరి గలిలయ ఎక్కడుంది? పెద్ద అక్షరాలలో రాయబడింది అండి. పైన మీరు చూసినట్లయితే డాట్ 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 గా 2 లైన్స్ ఉంటాయి, కింద 2 లైన్స్ ఉంటాయి. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా గలిలయ. ఆ గలిలయ ప్రాంతంలోనే కొరాజినా, కపెర్నహూము, మగ్దల, కానా, తిబెరయ, నాయిను, నజరేతు అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి చూడండి. అంటే గలిలయ ఒక ప్రాంతం అయితే, పూర్తిగా ఒక ప్రాంతం అయితే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రాంతాల పేర్లు దాంట్లో మనకి నజరేతు కింద కనిపిస్తుంది చూడండి, రెడ్ మార్క్ లో మరి అన్నగారు పెట్టారు. కాబట్టి ఈ గలిలయకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తానండి. గలిలయ గురించి మరి యూదులలో ఉండేటువంటి అభిప్రాయం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము లేదా 43 నుంచి చూద్దాం, 43వ వచనం నుండి చూద్దాము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయ ప్రాంతానికి మరి వెళ్ళాలనుకొని ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పును నన్ను వెంబడించమని చెప్పాడు. ఈ ఫిలిప్పు మరి ఆంద్రేయ, పేతురు గారు ఏ పట్టణంలో అయితే కాపురం ఉన్నారో ఆ పట్టణంలో ఈయన కూడా ఒక కాపురస్తుడు, బెత్సైదా అనేటువంటి మరి ఆ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి. వీళ్ళు మరి నతనయేలు దగ్గరకు వచ్చారు. నతనయేలు ఒక ప్రవక్తని. కాబట్టి ప్రవక్త దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి అయితే చెప్పాడో, ఎవరు వస్తారు అని చెప్పాడో, మరి ఆ ప్రవక్తను లేదా ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము. ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో అంటే ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు, నజరేయుడగు యేసు అని చెప్పాడు. ఎలా పరిచయం చేస్తున్నాడంటే నజరేయుడైన యేసు అని పరిచయం చేశాడు ఫిలిప్ గారు. అలా పరిచయం చేయగానే వెంటనే నతనయేలు ఏమంటున్నాడు అని అంటే, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్ అతనితో నేను ఏమంటున్నాడండి, మరి ఇశ్రాయేలీలో లేదా ఎస్పెషల్లీ యూదులలో ఉండేటువంటి మరి ఒక అభిప్రాయం, గలిలయ గురించి ఉండేటువంటి అభిప్రాయం ఏంటనంటే, గలిలయ నుండి మంచిది ఏది కూడా రాదు. కాబట్టి గలిలయ నుండి వచ్చేటువంటి వారు మంచివారు కాదు, గలిలయ నుండి మంచిది ఏది కూడా రాదు అని చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 41 అలాగే 52వ వచనం చూద్దాం. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన
క్రీస్తు దావీదు సంతానం నుండి పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. చాలా. క- అలాగే ఇప్పుడు మనం 52వ వచనం చూద్దాం. వారు నీవు గలిలేయుడవా విచారించి చూడుము, గలిలేలో ఏ ప్రవక్తియు పుట్టడనిరి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిసయ్యులు మరి మీకు 45వ వచనంలో ఆ ఒంటరవతులు ప్రధాన యాజకుల యొద్దకును మరి పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని చెప్పినప్పుడు ఆ ఒంటరవతుల మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ. ఈ సంభాషణలో మనం చూసుకున్నట్లయితే 41వ వచనంలో ఏమని రాయబడింది అని మనం చూసుకున్నట్లయితే మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా అని చెప్తున్నారు. అంటే కొంతమంది అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధను విన్నటువంటి కొంతమంది ఈయన గలిలయుడు అని చెప్పారు. గలిలయుడు అని చెప్పగానే కొందరు ఏమంటున్నారంటే గలిలయ నుండి మరి మంచిది ఏదైనా వచ్చునా అని చెప్తున్నారు. క్రీస్తు గలిలయ నుండి వస్తాడని కాదు కదా మనకు ప్రవక్తలు చెప్పింది. మనకు ప్రవక్తలు చెప్పింది ఏంటి అని అంటే మరి 42వ వచనంలో బెత్లెహేము గ్రామం నుండి రావాలి లేదా బెత్లెహేం నుండి రావాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు బెత్లెహేము నుండి రావాలే తప్ప గలిలయ నుండి కాదు. ఈ రోజు ఇశ్రాయేలీలు కూడా అనేక మంది ఎందుకు క్రీస్తుని ఒప్పుకోరు అని అంటే వారిలో కూడా ఇదే ఒక నమ్మకం ఉంది, యేసుక్రీస్తు నజరేయుడు కాబట్టి యేసుక్రీస్తు నజరేయుడు అని పిలువబడడు కానీ అతడు బెత్లెహేము నుండి రావాలి, బెత్లెహేము ప్రాంతం నుండి వచ్చిన వాడే మనకి మరి మెస్సేగా ఉంటాడే తప్ప గలిలయ నుండి వచ్చినటువంటి వాడు కాదు అనేటువంటి అభిప్రాయం ఎప్పటికీ కూడా అనేక మంది యూదులలో ఉంది. కాబట్టి క్రీస్తుని వాళ్ళు ఇప్పటికీ కూడా దేవుడుగా అంగీకరించరు. ఇంకా 52వ వచనంలో ఏమని రాయబడిందంటే వారును నీవును గలిలయుడవా విచారించి చూడము, గలిలయలో ఏ ప్రవక్తను పుట్టడు అని చెప్తారండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నజరేతులో నుండి లేదా గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు, ఏ మంచిది రాదు, ఏ మంచిది కూడా జరగదు. ఇంకా పైపెచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ పెరిగారు అని మనం ఆలోచిస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన అందరి చేత తర్వాత ఆయన తను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా చాలా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి నజరేతు అనేటువంటి ప్రాంతంలో పుట్టినట్లుగా పెరిగినట్లుగా ఏమిటి రాయబడి. అంటే పుట్టింది బెత్లెహేములో, బెత్లెహేము నుండి యూదయకు వచ్చారు. యూదయలో ఏమైంది అని అంటే హేరోదు మరి యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అతన్ని ఎలాగైనా చంపాలి అని చిన్నపిల్లల్ని చంపమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దేవదూత స్వప్నమందు యోసేపు గారికి కనిపించి నువ్వు ఈ ఐగుప్తు దేశానికి నువ్వు పారిపోవాలి అని చెప్పడం. అతను పారిపోయిన తర్వాత కొంతకాలానికి హేరోదు చనిపోవడం. హేరోదు చనిపోయిన తర్వాత మరలా యోసేపు గారు యూదయకు రావాలి అని అనుకున్నా మరి హేరోదు కుమారుడు రాజయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎక్కడ మరలా క్రీస్తుని చంపడానికి అతడు కూడా పూనుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు అంటే యూదయకు వెళ్లకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా గలిలయకు వచ్చి అక్కడ నజరేత్ అనేటువంటి ప్రాంతంలో పెరిగాడు. ఇది జరిగినటువంటి విషయం. అయితే యూదులకి ఉన్నటువంటి ఒక విషయం ఏంటి, ఒక ఆలోచన ఏంటి అని అంటే గలిలయ నుండి ఏ మంచి కూడా రాదు అనేటువంటి అభిప్రాయం. ఎందుకు గలిలయ గురించి వీళ్ళకి ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, ఎందుకు వీళ్ళు గలిలయ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, ఎందుకు నీచంగా ఆలోచిస్తున్నారు, గలిలయ నుండి ఎవరు మంచి వాళ్ళు రారా? మరి గలిలయ ప్రాంతం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోనే మనకు దానికి సమాధానం ఉంటుంది. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6వ వచనం అలాగే 12వ వచనం. మరియు మీరు లేవీలకు ఇచ్చిన పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాగే 12వ వచనం. పొరబాటును ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్షణ అందకూడదు గనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొరపాటున అనుకోకుండా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపాడు అని అనుకోండి. కాబట్టి ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా అయితే చంపలేదు ఒక వ్యక్తిని, అది అనుకోకుండా మరి జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే
ఉద్దేశపూర్వకంగా చంపకపోయినప్పటికీ కూడా మరి భర్త భార్యను ఒక దెబ్బ కొట్టగానే ఆమె చనిపోవడం, లేదా దారిలో ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాళ్ళు కొట్టుకోవడంలో ఏదో తగలరాని చోట ఏమిటి వాళ్ళు కొట్టుకున్నప్పుడు తగలరాని చోట వాళ్ళకి తగలడం, చనిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తాం. ఇంకా యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోతుంటారు. ఉద్దేశపూర్వకంగా అయితే అతడు చంపలేదు, కానీ అనుకోకుండా జరిగిపోయినటువంటి సందర్భం అది. అనుకోకుండా చంపేశాడు ఒక వ్యక్తిని. అలా చంపేసినటువంటి వ్యక్తి మరి ఎక్కడికి పారిపోవాలి, విచారణ జరిగేంత వరకు కూడా ఎక్కడికి పారిపోవాలి అని అంటే ఒక ఆశ్రయపురంలోనికి పారిపోవాలి. బహుశా నేను గతంలో మరి మీకు ఆశ్రయపురాల గురించి నేను వివరించానని అనుకుంటున్నాను. కాబట్టి 6 ఆశ్రయపురాలను మీరు వెళ్ళేటువంటి ఆ కానాన్ దేశంలో మీరు కట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే, అంటే తెలియకోకుండా, ఉద్దేశపూర్వకంగా కాకోకుండా, అనుకోకుండా జరిగిపోయినటువంటి ఒక సంఘటనలో మరి ఆ ఎదుటి వ్యక్తి చనిపోతే, మరి చంపినటువంటి వ్యక్తి ఆశ్రయపురంలోని పారిపోవాలి. ఆ పారిపోయిన తర్వాత మరి అతన్ని విచారణకు పిలిచి, విచారణలో ఒకవేళ వాడు ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేదా కావాలని చేశాడా అనేటువంటి ఉద్దేశపూర్వకంగా అంటే కావాలని చేశాడా, లేదంటే అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిపోయిందా అనేటువంటి విచారణ చేసి, ఒకవేళ వాడు ఉద్దేశపూర్వకంగానే చంపుంటే అతన్ని కూడా మరి చంపేయాలి. కాబట్టి ఇలాంటి ఒక నియమము ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. కాబట్టి 6 ఆశ్రయపురాలను మీరు కట్టుకోవాలని చెప్పాడు. ఆ ఆశ్రయపురాలకి ఎవరు వెళ్ళాలి అని అంటే, ఆ ఆశ్రయపురాలకి ఎవరైతే హత్యలు చేస్తారో, అంటే అనుకోకుండా హత్యలు చేస్తారో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి పారిపోవాలి. కాబట్టి ఎవరైతే ఆ ప్రాంతాలకు పారిపోతారో, ఆ 6 ఆశ్రయపురాలకు పారిపోతారో వారిని ఎట్టి పరిస్థితులలో ఇశ్రాయేలీలు బయటికి పిలుచుకొని వచ్చి చంపకూడదు. కాబట్టి విచారణ ముగిసేంత వరకు అతన్ని చంపకూడదు. ఒకవేళ వాడు ఉద్దేశపూర్వకంగా చంపి ఒకవేళ ఇశ్రాయేలు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంటే వెంటనే రాళ్లతో కొట్టి చంపేయచ్చు. కానీ ఒకవేళ వాడు ఆశ్రయపురానికి పారిపోయాడు అని అనుకుంటే, ఆ ఆశ్రయపురంలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా వెళ్ళి ముట్టకూడదు, వాళ్ళకి శిక్ష విధించకూడదు. తర్వాత వాళ్ళని మరి యాజకులు ఒక టైం ఉంటుంది, ఆ టైంలో వాళ్ళని విచారణకు పిలిచి విచారణ చేసిన తర్వాత అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలా తీసుకోవాలి. కాబట్టి ఈ ఆశ్రయపురాలలో మరి ఏ ఏ ప్రాంతాలు వస్తాయో మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యంలోని గలిలీలో కేదేషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకేమును, యూదా వంశస్థుల మన్యమందలి హేబ్రోనును, కిర్యాతర్బాను ప్రతిష్టపరచరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20వ అధ్యాయము మరి 2వ వచనం 3వ వచనంలో ఆఖరి మాట మనం చూసుకున్నట్లయితే 2వ వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయము 2వ వచనం నుండి. తెలియకే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పురము ద్వారం వద్ద నిలిచి ఆ పురము యొద్ద పెద్దలు విన్నట్లు తన సంగతిని చెప్పిన తర్వాత వారు పురంలోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వానిని తరిమినెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పును చూసుకున్నట్లయితే మరి సందర్భం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఆశ్రయపురాల గురించి మరి 20వ అధ్యాయంలో చెప్తున్నాడు. కాబట్టి భూభాగాన్ని మరి యెహోషువ గారి కాలంలో మరి ఇశ్రాయేలీయుల గోత్రాల చొప్పున భూభాగాన్ని పంచాడు. పంచిన తర్వాత మరి ఏ ఏ ప్రాంతాలలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేయాలి, మరి ఇంతకు ఆశ్రయపురాలు ఏంటంటే, ఒకడు పొరపాటున తన సహోదరుని చంపాడు అని అంటే అతడు పారిపోయి మరి ఆశ్రయం కల్పించుకోవాలి. కాబట్టి ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరూ కూడా మరి అతన్ని ఛేదించకూడదు, చంపడానికి అతని వెంట పడకూడదు, చంపడానికి ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతన్ని చంపకూడదు. కాబట్టి పెద్దలు కూడా అతనిని అప్పగించకూడదు, చంపడానికి అతన్ని అప్పగించకూడదు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి నియమం. కాబట్టి ఈ ఆశ్రయపురాలలో మరి ప్రాముఖ్యంగా 6 ప్రాంతాలను వారు ఎంచుకున్నారు. అందులో 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలీయలో మరి కేదేషును
ప్రాంతంలో ఏమిటి ఒక ఆశ్రయపురాన్ని ఏర్పరచుకున్నారు. అంటే గలిలయ ప్రాంతము అనేటువంటిది ఒక ఆశ్రయపురము. సో గలిలయ ప్రాంతము అనేటువంటిది, గలిలయ ప్రాంతంలో మీకు కేదేశ్ అనేటువంటి ప్రాంతం ఎక్కువగా ఇది ఆశ్రయపురముగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఆశ్రయపురంలోనికి మరి పారిపోయినటువంటి వాళ్ళు ఎవరు, లేదా ఈ నజరేతు ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే పిల్లరా, మరి నరహత్య చేసినటువంటి వారే మరి గలిలయ ప్రాంతానికి పారిపోతారు. ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ రావాలి. గలిలయ నుండి ఎందుకు యూదులు మంచిది ఏది రాదు అంటున్నారు అని అంటే, గలిలయలోనికి పారిపోయిన వాళ్ళందరూ కూడా నరహత్య చేసిన వాళ్ళు కాబట్టి హత్య చేసినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇంకా పైపెచ్చు కాలక్రమేణా ఏమైంది అని అంటే, ఈ ఎప్పుడైతే ఈ ఆశ్రయపురాలు ఏర్పడ్డాయో యూదులలో ఒక దురాచారం ఒకటి వచ్చిందండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పట్లో అది పొరపాటున ఎవరైనా చంపితే అక్కడ పారిపోవడానికి దేవుడు మరి వెసులుబాటు ఇస్తే, వీళ్ళు ఏం చేశారు అని అంటే, కావాలని చంపేయడం, ఆశ్రయపురంలోనికి పారిపోవడం, ఇలా చేసేవాళ్ళు యూదు. ఎందుకు? ఇంకా ఆశ్రయపురంలోనికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఎవరు వచ్చింది అతన్ని చంపకూడదు అక్కడ. కాబట్టి ఈ గలిలయ ప్రాంతము అంతా కూడా మరి వారి ఉద్దేశంలో, యూదుల ఉద్దేశంలో ఏంటి అని అంటే, ఈ గలిలయ ప్రాంతము ఆశ్రయపురము కనుక అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా హత్యలు చేసినటువంటి వారు. ఇప్పుడు ఆలోచించండి, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తున్నాడు? నజరేతు నుండి వచ్చాడు, లేదా గలిలయ ప్రాంతం నుండి వచ్చాడు. అందుకనే ప్రవక్తలు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి యూదులలో మరి పెద్దలు కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే, గలిలయ నుండి మంచిది ఏది రాదండి అంతే. ఎందుకనంటే వాళ్ళు నరహంతకులు, హత్య చేసినటువంటి వాళ్ళు, అక్కడ పారిపోయిన వాళ్ళు. కాబట్టి మరి యేసుక్రీస్తు యొక్క తండ్రి గారు యోసేపు కూడా ఎవరినో చంపేసి ఉంటాడు, చంపేసి అక్కడికి పారిపోయాడు. కనుకనే నజరేతు నుండి వచ్చాడు అని అనగానే అతన్ని ఏమండి ఒక మంచి వక్తగా వాళ్ళు మరి లేదా ప్రవక్త కానీ, లేదా దేవుని కుమారుడుగా కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఈ అభిప్రాయం నేటికి కూడా ఇశ్రాయేలీలలో ఉంది. ఇంకా ఆనాడు ఉన్నటువంటి రాజులు ఎలా ఆలోచించారు మనం ఒకసారి చూసినట్లయితే, ఆ రాజులు కూడా ఎలా ఆలోచించారు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం. కేవలం యూదులకు మాత్రమే గలిలయ గురించి ఏమైనా చెడు అభిప్రాయం ఉందా అని మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంన అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, పిలాతు గలిలయలో ఉన్నటువంటి కొందరిని రక్తము, వారిని చంపి వారి రక్తము బలులలో కలిపాడంట. ఎందుకు గలిలయల్ని వీడు ఎన్నుకున్నాడు అని అంటే, గలిలయలో నుండి వచ్చేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వారు హంతకులు కదండి, హంతకులు కాబట్టి మరలా వాళ్ళు చంపడానికి వెనుకాడరు. అక్కడ ఉన్నటువంటి వారు చంపడానికి వెనుకాడరు. కాబట్టి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని చంపడానికి రాజులు ఎప్పుడు ముందుంటారండి. ఎందుకనంటే తిరుగుబాటు అనేటువంటిది రాజులకు ఎప్పటికీ ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు వచ్చి అక్కడ తిరుగుబాటు చేశారని అంటే వాళ్ళని చంపేయడమే. కాబట్టి ఈ గలిలయ ప్రాంతం నుండి వచ్చేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి జనాంగముగా ఏమిటి రాజులకు కూడా తెలుసు. కనుకనే ఇక్కడ పిలాతు ఏం చేశాడు అని అంటే, మరి గలిలయ నుండి వచ్చినటువంటి కొందరు, లేదా గలిలయలో ఉన్నటువంటి కొందరిని చంపించి వారి రక్తము బలులతో కలిపాడు. మరొక మాట చూస్తారా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గమలీయేలు మాట్లాడుతున్నటువంటి మాట అండి. కాబట్టి క్రైస్తవ్యం గురించి అనేక మంది యూదులలో మరి ఒక గలిబిలి రేగింది. క్రీస్తు గురించి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని ఆపాలి, అపోస్తుల్ని ఎలాగైనా కూడా ఆపాలి, వాళ్ళని క్రీస్తుని ప్రకటించకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఒక గొప్ప ఏమండి ఒక కౌన్సిల్ ఒకటి జరిగింది అక్కడ. అక్కడికి అపోస్తుల్ని తీసుకొని వచ్చారు, ఈ శిష్యుల్ని తీసుకొని వచ్చారు, క్రీస్తు శిష్యుల్ని తీసుకొని వచ్చి మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా, యూద మత పెద్దలందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులందరూ కూడా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మరి ఈ 12 మంది అపోస్తుల్ని చంపేయాలి, వీళ్ళు దేవునికి లేదా మన ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం చంపేయాలి అని ఆలోచించి వీళ్ళు ఏం చేశారనంటే
ఒక పెద్ద అంటే ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభలో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు గమలీయేలు ఏం చేశాడు అని అంటే ఈ అపోస్తులందరిని లేదా శిష్యులందరిని బయటకు పంపించి మరి వాళ్ళతో ఒక డిస్కషన్ పెట్టాడు. వాళ్ళతో ఒక డిస్కషన్ పెట్టి ఏం చెప్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే 37వ వచనంలో, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ఏమంటే గలిలయ నుండి యూదా అనేటువంటి ఒకడు వచ్చాడంట. వచ్చి ఏం చేశాడు, మరి యూదులందరిని కూడా తిరుగుబాటు చేయడానికి, రాజు మీద తిరుగుబాటు చేయడానికి ఏమిటి ప్రేరేపించాడంట. అంటే ఈ గలిలయలో ఉన్నటువంటి వారందరూ కూడా రాజుల మీద విరోధంగా తిరుగుబాటు చేసే ఒక మనస్తత్వం కలిగినటువంటి వారండి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నరహత్య చేసినటువంటి వారు కాబట్టి, వాళ్ళకి మరి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంటే, మేము చూసుకుంటాం రండి, మాకు నేను ఇన్ని మర్డర్లు చేసినాను, అన్ని మర్డర్లు చేసినాను కాబట్టి వీళ్ళంతా నాకు ఒక లెక్క కాదు, నాకు మీరు సపోర్ట్ చేయండి చాలు, నేను మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పి ఏమిటి ప్రజల్ని ఏమండి మభ్యపెట్టేవాళ్ళు. అలా పెట్టి కొంతమందిని రేపి రాజులకు విరోధంగా ఏమిటి పోరాటం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వాడిని కూడా చంపేశారు. వాడు చనిపోయిన తర్వాత వాడిని యొక్క మరి ఆ విప్లవం మరి విప్లవం ఆగిపోయింది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంటే మీకు గలిలయ ప్రాంతము అన్నప్పుడు మీకు ఏది గుర్తు రావాలి అని అంటే, గలిలయ ప్రాంతము అనేటువంటిది తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు కలిగినటువంటి ప్రాంతము, లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ప్రాంతం. మీకు సింపుల్గా అర్థం కావాలి అని అంటే, మరి ఆంధ్రాలో స్టీవర్ట్ పురం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. దీని గురించి మీరు చాలా మంది మీరు వినుంటారు. ఆ ప్రాంతం గురించి అనేక సినిమాలు కూడా వచ్చాయి. మరి ఆ ప్రాంతం గురించి మాట్లాడగానే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది అండి? దొంగలు గుర్తొస్తారు. ఒకనాడు అండి గజ దొంగలే చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గజ దొంగల పేరు మీద ఎన్నో సినిమాలు కూడా తీశారు. మరి తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా మరి దేవుని మాటలు విని మారడం మనం చూసాం. కానీ ఒకప్పుడు మరి స్టీవర్ట్పురం అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది దొంగలు ఉండేటువంటి ప్రాంతము. మీరు ఎక్కడి నుండి అని అనగానే స్టీవర్ట్పురం అన్నారు అనుకోండి, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అయితే అంటే, ఎందుకు ఎక్కడ మనవి కూడా దొంగిలించుకొని వెళ్ళిపోతాడు అని. అలాగే బాంబే అంటే మీకు మొదటిగా ఏం గుర్తు వస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి ప్రాంతాలు అనేకంలో ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలలో నుండి ఎవరైనా వచ్చారు అని అంటే మరి స్త్రీతో మనం జాగ్రత్తగా ఉండాలి అంట. కాబట్టి ఇక్కడ కూడా గలిలయ ప్రాంతం అనేటువంటిది మరి తిరుగుబాటు చేసేటువంటి వారు, లేదా క్రిమినల్స్ ఉండేటువంటి, లేదా హత్యలు చేసినటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అది. కాబట్టి అలాంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు పెరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, హేరోదు మరి క్రీస్తుని చంపాలి అని అనుకోవడం, అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడు మరి రాజైన తర్వాత కూడా ఎక్కడ వాడికి కూడా అలాంటి ఉద్దేశమే ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో దేవుని దూత నువ్వు యోదయకు వెళ్లకుండా నువ్వు గలిలయ ప్రాంతానికి వెళ్ళమని చెప్పి యోసేపు గారిని పంపించడం, మరి అక్కడెక్కడ మరణ భయం ఉంది కాబట్టి మరి చంపేస్తాడు అనేటువంటి మరి ఆలోచనతో గలిలయకు పంపించి ఆ గలిలయలో ఉన్నటువంటి నజరేతులో యేసుక్రీస్తు ప్రభు వారు పెరగడం మనం చూస్తాము. మరి ఇంతకీ ఇప్పుడు నజరేతు గురించి లేదా గలిలయ గురించి ఎంత చెప్పుకుంటూ వచ్చారు, కానీ మరి ప్రవక్తలు చెప్పారా లేదా అనేటువంటి తెంచలేదు అనేటువంటిదే మీకు ఆలోచన అయి ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళిపోదాం అండి. మనకి బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి బైబిల్ యొక్క భావం ఎప్పుడు అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఎప్పుడు మీ మనసులో ఉండాలి. బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలు అక్షరానుసారంగా మనం తీసుకోకూడదు. కొన్ని సందర్భాలలో భావాన్ని చెప్తాడు, కొన్ని సందర్భాలలో ఒక ప్రాంతాన్ని చెప్పినప్పుడు ఆ ప్రాంతం ఉన్నటువంటి భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. గతంలో నేను మీకు చర్చిలో బాబిలోన్ గురించి, నేను మీకు బాబేల్ గురించి ఒక పాఠం చెప్పాను. మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు. బబులోను కూలిపోయింది అనేటువంటి మరి పాఠం నేను వివరించాను. కాబట్టి అక్కడ బబులోను అంటే ఉద్దేశం ఏంటి, ప్రజలను వర్తకం వైపు నడిపించి వాళ్ళని పాడు చేసినటువంటి ప్రాంతం బబులోను. ప్రకటన గ్రంథంలో బబులోను గురించి అది కూలిపోయింది అనేటువంటి మాటలు మీకు పదే పదే రాస్తుంటాడు. బబులోను మహాపట్నము కూలిపోయింది అని చెప్తుంటాడు. మరి అక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ బబులోను ప్రాంతాన్ని చెప్పి ప్రజలను దేవుని నుండి మళ్లించినటువంటి ఒక రాజ్యం అది. వర్తకం అనేటువంటి పేరుతో ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకొని దేవునికి హానికోకుండా చేసినటువంటి మరి ఒక గొప్ప సామ్రాజ్యం.
కాబట్టి ఆ సామ్రాజ్య విషయంలో దేవుడు చేసినటువంటి తీర్పు మనం ఏం నేర్చుకుంటామని అంటే, మనలో ఉన్నటువంటి మరి లేదా మనము బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవుని ఏ ఒక్క విషయమైనా సరే మనము దేవునిని పక్కన పెట్టి ఆ విషయం గురించి మనం ఆలోచిస్తే బబులోను లాగానే మనము కూలిపోతాము అనేటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి బబులోను అనగానే బబులోను వాళ్ళు ఏదో పాడైపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఉత్తములని కాదు. బబులోను ఏం చేసింది అని అంటే, ఆ బబులోను సామ్రాజ్యం ఏం చేసిందంటే మనుషులను మరి నిజమైనటువంటి దేవుని వైపు చూడకుండా మనుషుల యొక్క మనసులను మార్చి అనేకమైనటువంటి తప్పుడు పనులను చేయించడానికి ప్రేరేపించినటువంటి ఒక సామ్రాజ్యం అది. కాబట్టి అది కూలిపోయింది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నజరేతు అనేటువంటి ప్రాంతం ఎలాంటి ప్రాంతము అని అంటే, అది అక్రమకారులు నివసించేటువంటి ప్రాంతముగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు నజరేతు అనేటువంటి ప్రాంతం గురించి మరి మత్తయ్య గారు ఎందుకు అలా రాశారు అని మనం ఆలోచిస్తానండి. మరి ఈ నజరేతు ప్రాంతంలో ఉండేటువంటి మరి అక్రమకారుల విషయమై క్రీస్తు కూడా అక్రమకారులలో ఒకడవుతాడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఏ ప్రవక్త చెప్పాడు అని అంటే యెషయా గారే చెప్పారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరమును అందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతిక్రమము చేయవారిలో అతడు కూడా ఒకడిగా ఎంచబడును అని రాయబడింది. అంటే గలిలయ ప్రాంతము అతిక్రమము చేసేటువంటి ప్రాంతం. కాబట్టి యూదులందరూ కూడా ఇతను గలిలయ నుండి వచ్చాడు అని వినగానే వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇతడు కూడా ఏదో అతిక్రమము చేసిన వాడు, లేదా ఇతని తండ్రి ఏదో అతిక్రమం చేసినటువంటి వాడు. అర్థమైంది కదండి. నజరేత్ అంటే లేదా గలిలయ ప్రాంతము లేదా నజరేత్ అనేటువంటి అర్థం ఏంటంటే అతిక్రమం చేసేటువంటి వారు వచ్చే ప్రాంతము అని అర్థం. కాబట్టి యూదులు కూడా యేసుక్రీస్తుని ఎలా లెక్కేసుకున్నారు? అతిక్రమములు చేయువారిలో ఇతను కూడా ఒకడు, కనుకనే నజరేతు నుండి లేదా గలిలయ నుండి మంచిది ఏది కూడా రాదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అతిక్రమము చేయవారిలో ఇతను కూడా ఒకడుగా ఎంచబడతాడు, కనుకనే ఇతడు నజరేతు నుండి వస్తాడు అని యెషయా గారు రాశారండి. ఆనాటికి ఆ ప్రాంతం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే, నజరేతు అనేటువంటి ప్రాంతం మీరు మ్యాప్లో చూస్తున్నారు కదండి. ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా అప్పటికి ఇంకా ఆ నజరేతు అనేటువంటి ప్రాంతం మనకు అక్కడ ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నటువంటి మ్యాప్లో నజరేత్ అనేటువంటి ప్రాంతం మీకు మార్క్ చేయబడింది. కానీ పాత నిబంధన కాలానికి అది ఇంకా నజరేత్గా పిలువబడలేదు. తర్వాత కాలంలో ఎప్పుడైతే రోమియోలు పరిపాలన ప్రారంభమైందో అప్పుడు నజరేత్ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెబుతూ మరి గలిలయ గురించి చెప్పకుండా అతిక్రమములు చేయవారిలో ఒక్కడుగా ఎంచబడతాడని యెషయా గారు ముందుగానే చెప్పారు. దానినే మత్తయ్య గారు అక్కడ రాస్తున్నారు. కాబట్టి గలిలయ నుండి వచ్చాడు అని అంటే ఇతడు ఏదో అతిక్రమము చేసిన వాడు అని వాళ్ళు భావించారు. కాబట్టి యెషయా గారు చెప్పినటువంటి ఈ మాటను మనం కంపేర్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అతిక్రమము చేయవారిలో క్రీస్తు ఒకడిగా ఎంచబడతాడు. యూదులు కూడా అతిక్రమము చేయవారిలోనే మరి యూదులు క్రీస్తుని ఒకనిగా ఎంచుకున్నారు. గలిలయుడా అని అనేసరికి వీళ్ళకి వెంటనే ఫ్లాష్ అయ్యేది ఏంటంటే వీడు ఏదో అతిక్రమం చేసినవాడు. కాబట్టి గలిలయ నుండి వచ్చిన వాడు అనగానే ఏదో అతిక్రమం చేశాడు. కాబట్టి అతిక్రమము చేయవారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు చూద్దాం పిల్లలు. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను. వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ఇక్కడ సందర్భం మీకు అర్థమవ్వాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు ఏం చెప్పాడు? పై మాటలో 36వ వచనంలో కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తిని తీసుకునవలెనని చెప్పాడు. చెప్పిన వెంటనే కింద 37వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడునని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నదని ఎలా
ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్తున్నాను అన్నాడు. ఏమంటే ఇప్పుడు అప్పటి వరకు కూడా కత్తుల్ని తీసుకొని వెళ్ళమని అక్కడ కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పలేదు. కానీ ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే కత్తిలు తీసుకొని పదండి అన్నాడు. కత్తులు తీసుకొని పదండి అని చెప్పినప్పుడు కింద మాట మనం చూసుకున్నట్లయితే శిష్యులు ఏమంటున్నారు, ఇదిగో మా దగ్గర 2 కత్తులు ఉన్నాయి అన్నాడు. చాలే పదండి అన్నాడు. ఎందుకు? తర్వాత మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి, తర్వాత వాళ్ళు గెత్సేమనే తోటకు వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమంటే పేతురు గారు ఆ కత్తి తీసుకొని మరి సైనికుడు యొక్క చెవి తెగ నరకడం. ఆ తెగ నరికినప్పుడు ఏమని అక్కడ వీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు మీద నిందేయాలి, అక్రమకారులలో ఒకడు. ఎందుకనంటే వీళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు, ఎవరినైనా చంపేయాలని. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చారని చెప్తున్నాడు, ఇతడు గలిలయ నుండి వచ్చిన వాడు అని చెప్తున్నారు. అంటే తర్వాత పిలాతు దగ్గరికి ఇతన్ని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఏమని పరిచయం చేస్తారని అంటే, పిలాతు యొద్ద ఇతడు నజరేతు వాడు అని చెప్తారు. గలిలయ దేశము 23 అధ్యాయం చూడండి, లూకాసు వార్త 23 అధ్యాయము 5వ వచనం. అయితే వారు ఇతడు 3వ వచనం నుండి చూడండి, 3వ వచనం నుండి చూడండి, ఇంకా బాగుంది. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అందంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. చాలా ఇక్కడ వాళ్ళు వేస్తున్న నిందేంటి చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమని చెప్తున్నారు వీళ్ళు, ప్రధాన యాజకులు. ఇక్కడ పిలాతు దగ్గరకు వచ్చింది వివాదం. పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు, క్రీస్తుని తీసుకొని వచ్చినప్పుడు మరి ఇతడు ఏ పాపం చేసినట్లుగా నాకు అనిపించడం, ఇతనిలో నాకు ఏ దోషం కనిపించలేదని పిలాతు అంటుంటే, ప్రధాన యాజకులందరూ కూడా ఏమంటున్నారంటే ఏమండి, అతడు గలిలయ దేశము మొదలుకొని, ఏమండి గలిలయ అనగానే ఏమిటి రాజులకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే గలిలయలో ఉన్నటువంటి వారు అనేక మంది గతంలో ఏం చేశారనంటే ప్రజలను రేపి రాజులకు విరోధంగా ఏమండి అక్రమాలు చేయడానికి లేదా వారికి విరోధంగా లేవడానికి ప్రేరేపించిన వారు అనేక మంది గలిలయలో నుండి వచ్చారు. కాబట్టి ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నారు వీళ్ళు అన్నానంటే, ఇతను కూడా, ఈ మనుషుడు కూడా ఏం చేశాడు అన్నానంటే గలిలయ మొదలుకొని యూదయ దేశం అందంతటా ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడు. ఎందుకు? మీకు విరోధంగా రేపుతున్నాడు, రాజులకు విరోధంగా రేపుతున్నాడు అనేటువంటి ఏమిటి నింద అతని మీద వేస్తున్నారు. ఇంకా ఆలోచనలో ఏమని చెప్తున్నారు, ఆలోచనలో మనం చూసుకున్నట్లయితే పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలేడా అని అడిగి ఆశ్చర్యపోతున్నాడు, ఈ మనిషి కూడా గలిలేడా అని. ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను. ఇక్కడ రాజుడు ఏం చేశాడు, ఇప్పుడు ఇతడు గలిలయుడా అంటే, గలిలయుడు అని అంటే ఒక మంచి అభిప్రాయం లేదండి. అక్రమకారులు నివసించేటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశమే నేటి వరకు కూడా ఉంది ఇశ్రాయేలీలో. అప్పుడు ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. కాబట్టి యేసు ఎప్పుడైతే గలిలయుడు అని పిలువబడ్డాడో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఏదో నేరం చేసినటువంటి వాడు, ఏదో అక్రమం చేసినటువంటి వాడు, కాబట్టి అక్రమకారులు నివసించినటువంటి ఆ స్థలం నుండి వచ్చినటువంటి వాడు, కాబట్టి ఇతను అక్రమకారుడే తప్ప ఇతడు దేవుడు అవ్వడానికి ఎలాంటి లక్షణము లేనివాడని ఏమిటి వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతడు నజరేయుడని పిలువబడునని మత్తయ్య గారు ఎందుకు అన్నారు అని అంటే, యెషయా గారు రాసినటువంటి మాటనది గుర్తుపెట్టుకొని అక్రమకారులలో ఒకనిగా ఎంచబడతాడు అనేటువంటి ఉద్దేశంతోనే మత్తయ్య గారు ఆ మాటను రాశారు. కాబట్టి యెషయా గ్రంథంలో మనకు రాయబడినటువంటి మాట అక్రమకారులలో ఒకడిగా ఎంచబడాలి అని అంటే ఎలా ఎంచబడతాడు? ఊరిని ఎంచబడతాడా? అక్రమకారులలో ఒకడిగా ఎంచబడాలి అంటే ఊరిని అక్రమకారుడు అనే ఒక నింద వేయలేం కదా. అలా ఊరినే రెండు చెప్పేస్తే ఎవరు ఒప్పుకోరు. ఇతడు అక్రమకారుడండి అని అనగానే ఎవరు ఒప్పుకోరు. అతడు చేసినటువంటి తప్పేదో ఒకటి చెప్పాలి, లేదా అతడు ఎక్కడున్నాడో ఆ ప్రాంత పేరైనా చెప్పాలి. అది చెప్తేనే తప్ప మనుషులు నమ్మరు. ఒక ఉదాహరణ మీకు అర్థం కావాలి అని అంటే, ఏమంటే నేను ఒక స్లమ్లో ఉన్నానని నేను చెప్పాను. అప్పుడు వెంటనే మీ ఆలోచన ఏమొస్తుంది? ఒక స్లమ్ అనగానే ఏమండి కుర్రపిల్లకాయలు అందరూ కూడా ఏమండి బాగా తాగేటువంటి వాళ్ళుగా ఉంటారు, గంజాయి తాగే వాళ్ళుగా ఉంటారు, పని బాట లేకోకుండా ఉంటారు, అక్రమం చేసేవారుగా ఉంటారు, దొంగతనాలు చేసేవారుగా ఉంటారు అనేటువంటి ఉద్దేశం ఎలాగైతే అనేక మందిలో ఉంటుందో, ఇప్పుడు నేను ఆ స్లమ్ నుండి నేను వచ్చాను అన్నానంటే నన్ను కూడా విచిత్రంగా చూస్తారు. అక్కడి నుండి వచ్చినావు అంటే మరి ఆ ప్రాంతం మంచి ప్రాంతం కాదు కదా, మరి అక్కడి నుంచి నువ్వు వచ్చావు. ఇంకొక ఉదాహరణ మీకు అర్థం కావాలంటే సొదొమ గొమొర్రాని గుర్తుపెట్టుకోండి. సొదొమ గొమొర్రా అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇప్పుడు ఏం గుర్తు వస్తుంది మీకు?
వాళ్ళు చేసినటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి పాపమే మీకు గుర్తొస్తుంది. సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకు కాల్ చేశాడు అని అంటే వాళ్ళు చేసినటువంటి పాప క్రియలే మీకు గుర్తొస్తాయి. కాబట్టి సొదొమ నుండి నేను వచ్చాను అని నేను చెప్పాను అనుకోండి, వీడు కూడా అలాంటి వాడే అనుకుంటారు. నేను ఎవరో, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎలా పెరిగాను అనేటువంటి విషయాలు మీకు అనవసరం. మీరు వాటిని మీరు తలకెక్కించుకోరు. ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే ఇదిగోండి సొదొమ నుండి వచ్చాడు అని అంటే ఇతడు అక్రమం చేసేటువంటి వారిలో ఉన్నటువంటి వాడు, వీడు కూడా అక్రమం చేసేవాడుగానే. ఉదాహరణకి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా అమెరికాకు వెళ్ళి తర్వాత కొంతకాలానికి వచ్చి అక్కడే పెరిగారు, వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడే పెరిగి ఇండియాకి వచ్చారు అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఆచారాలు మీకు వెంటనే గుర్తొస్తాయి. ఆ ఆచారాలు చేసేటువంటి వాళ్ళుగా మనం చూస్తాం. ఒకవేళ తల్లిదండ్రులకు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి ఎలాంటి పాడు పని చేయకోకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి మాటలు నేర్పిస్తూ వాళ్ళని పెంచినా, వాళ్ళు ఇండియాకి రాగానే వెంటనే మనం ఏమంటామంటే వీళ్ళకందరికీ కూడా పాపపు క్రియలు చేసేటువంటిది చాలా చాలా చిన్న పని అండి. చాలా వీళ్ళు వీళ్ళు వివాహానికి వీళ్ళు మంచిగా గౌరవం ఇవ్వరు, ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతుంటారు అనేటువంటిదే మన మైండ్లో ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు గలిలయ నుండి వచ్చాడు అని అనగానే వీళ్ళకున్నటువంటి అభిప్రాయం కూడా అదే. యేసుక్రీస్తు ప్రభువు వారు అనగానే అక్రమం చేయవాడు, ఏదో అక్రమం చేసినటువంటి వాడు కనుకనే గలిలయ ప్రాంతంలో అతను పెరిగాడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి అక్రమకారులు గలిలయ నుండి వస్తారనేటువంటి ఉద్దేశం యూదులలో ఉంది. అదే మాటనే యెషయా గారు ఆల్రెడీ ప్రాంతం పేరు చెప్పుకోకుండా అతను ఎలా పిలువబడతాడో అని చెప్పాడు. ప్రాంతం పేరు చెప్పలేదు, కానీ నజరేయుడు అనబడును అనేటువంటి మాటని మత్తయ్య గారు ఎప్పుడు రాశారు ఈ స్వార్థని అంటే యేసుక్రీస్తు మరణాంతరం ఆయన పునరుద్ధానుడైన తరువాత కొంతకాలానికి స్వార్థను ప్రకటించిన తర్వాత కొంతకాలానికి ఈ స్వార్థను రాస్తున్నాడు. సుమారుగా ఒక 50-60 క్రీస్తు శకం 50-60 సంవత్సరాల మధ్యలో ఈ మాటను ఈ స్వార్థను రాస్తున్నాడు. అప్పటికే మత్తయ్య గారికి ఒక క్లారిటీ ఉంది యేసుక్రీస్తు విషయంలో. యేసుక్రీస్తుని ఇక్కడ నజరేయుడు అనబడును అని ఎందుకన్నాడు అని అంటే ఇతడు గలిలయ నుండి వచ్చాడు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి యూదులందరూ కూడా గలిలయ ప్రాంతం అనగానే ఒక అక్రమం చేసేటువంటి మరి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం అని వాళ్ళకి అభిప్రాయం ఉంది. కాబట్టి మరి యూదులందరూ కూడా యేసుని ఎలా చూశారు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాట అది. వాళ్ళందరూ కూడా ఈ యూదులందరూ కూడా ఏం చేశారు అని అంటే అతన్ని అక్రమము చేసేవారు లాగానే చూశారు. ఎందుకనంటే గలిలయ నుండి వచ్చాడని రాయబడింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి, గలిలయ నుండి మంచిది ఏది రాదు కాబట్టి మరి యూదులందరూ కూడా అతన్ని ఒక తప్పుడు వ్యక్తిగానే చూశారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇది చెప్తున్నాడు. ఈ మాటని యెషయా గ్రంథంలో ఆల్రెడీ యెషయా గారు రాశారు. అతడు అతిక్రమము చేసేటువంటి వారిలో లేదా అక్రమం చేసే వారిలో ఒకరుగా ఎంచబడనని చెప్పి రాశాడు. దానినే లూకా సువార్త 22వ అధ్యాయంలో లూకా గారు కూడా రాస్తున్నారు. లూకా గారు కూడా ఒక చరిత్రకారుడు. ప్రతి మాటను ఆయన తీసుకొని రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దానిని పాత నిబంధనకి కంపేర్ చేస్తూ రాసినటువంటి సందర్భం. అందుకని 22వ అధ్యాయంలో ఇతను అక్రమం చేయ వారిలో ఒకరిగా ఎంచబడాలి కాబట్టి కత్తిని తీసుకొని వదండి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు, 2 కత్తులు తీసుకొని వచ్చారు. 2 కత్తులు తీసుకొని రాగానే పేతురు గారు ఏం చేశారు, ఆ తోటలో ఎప్పుడైతే ఈ రోమా సైన్యం వచ్చి అతన్ని పట్టుకోవడానికి వచ్చారో ఒక సైనికుడి యొక్క చెవిని నరకడం మనం చూస్తాం. ఎప్పుడైతే నరికాడో ఇతడు అక్రమం చేసినటువంటి వారిలోనే ఒకటిగా ఎంచబడ్డాడు. నరికిందేమో పేతురు గారు, కానీ అక్రమం చేసేటువంటి వాడిగా క్రీస్తు మీద నింద వచ్చింది. నింద రాగానే పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఎలాంటి పాపం చేసినట్లుగా నాకు కనబడడం లేదన్నప్పటికీ కూడా వీడు నజరేయుడు అని ఎప్పుడైతే చెప్పారో ఇంక అయిపోయింది. అతనికి కూడా నజరేయుడా అయితే ఏదో ఒక అతిక్రమం చేసి ఉంటాడులే, కాబట్టి మరి గలిలయుడు అని చెప్తున్నారు, నజరేతు నుండి వచ్చిన వాడు కాబట్టి ఇది నా కోర్టులోనికి రాదు, నా అండర్లోనికి రాదు, నా జైల్లోకి నా సెక్షన్లోనికి రాదు. కాబట్టి మరలా మీరేం చేస్తారు, ఇప్పుడు హేరోదు దగ్గరకు తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఆ ప్రాంతానికి హేరోదే రాజు కాబట్టి అతని దగ్గర తీసుకొని వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారు. కాబట్టి భావం ఎప్పుడు కూడా మనము వాక్యంలో రాయబడినటువంటి భావాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. నజరేయుడని చెప్పకపోయినప్పటికీ కూడా మరి ఆయనకి తన జీవితంలో జరగబోయేటువంటి విషయాలన్నిటిని గుర్తుంచుకొని యెషయా గారు ఒక మాటను రాశారు. యెషయా గారు రాసినటువంటి ఆ మాట నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయలో పెరగాల్సినటువంటి ఒక పరిస్థితికి వచ్చాడు. కాబట్టి గలిలయలో పెరిగి యూదులందరూ కూడా అతన్ని అక్రమకారులలో ఒకడు అనేటువంటి నింద అతని మీద వేస్తూ ఉంటే
ఆ మాటను గుర్తుంచుకొని మత్తయ్య గారు ఇతడు నజరేయుడు అనబడును, అంటే అతిక్రమము చేయవాడు అని పిలువబడును అనేటువంటి మాటను ఉద్దేశించి మత్తయ్య గారు ఆ మాటను రాశారండి. కాబట్టి అక్కడ పేరు మెన్షన్ చేయలేదు యెషయా గ్రంథంలో, ఇక్కడ మత్తయ్య గారు మాత్రం పేరు మెన్షన్ చేసి అతడు వచ్చినటువంటి ఆ ప్రాంతము అతిక్రమం చేసేటువంటి వారు నివసించే ప్రాంతము, తిరుగుబాటు చేసేటువంటి వారు నివసించేటువంటి ప్రాంతము కాబట్టి మత్తయ్య గారు అది మనసులో ఉంచుకొని నజరేయుడు అనబడును అని ప్రవక్తల ద్వారా రాయబడినట్లుగా అని చెప్తున్నాడు. నజరేయుడు అనగానే యూదులకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే అతిక్రమము చేయవారు. కాబట్టి క్రీస్తు కూడా అతిక్రమము చేయవారిలో ఒకడుగా ఎంచబడతాడు. అదంతా వివరించకుండా షార్ట్గా ఏం చేశాడంటే నజరేయుడు అనబడును అని మత్తయ్య గారు రాశారు. కాబట్టి ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో అది నెరవేర్పు ఎలా జరిగిందో మనం చూస్తున్నాం క్రీస్తు యొక్క జీవితంలో. వాస్తవానికి ఏమండి, యూదులందరూ కూడా యూదయ ప్రాంతంలో బ్రతకాల్సినటువంటి వారు. మీరు ఆ గలిలయ పై ప్రాంతం చూస్తే మీకు యూదయ కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఏమండి ఉండాల్సినటువంటి వారు, కానీ అక్కడ హేరోదు ఏదో చంపుతాడు అనేటువంటి భయంతో అతన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఏమంటే గలిలయకి వెళ్ళడం, అక్కడ పెరగడం, గలిలయ నుండి రాగానే అనేక మంది ఏమనుకున్నారు అని అంటే ఇతడు అతిక్రమం చేసినటువంటి వాడు. కాబట్టి అతిక్రమము చేసినటువంటి వాడు గలిలయ నుండి వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు గురించి మరి ఆనాడు యూదులకు మంచి అభిప్రాయం లేదు, ఈనాడు యూదులకు మంచి అభిప్రాయం లేదు. దీన్నే క్యాష్ చేసుకున్నటువంటి అనేక మంది హేతువాదులు కూడా ఏం చేశారు అని అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడా కూడా నజరేత్ అనే ప్రాంతం గురించి ఎక్కడ పాత నిబంధనలు రాయలేదు, మరి ఇక్కడేమో మత్తయ్య గారు రాస్తున్నారు మహామేధావిలాగా. కాబట్టి ఇలాంటి తప్పులు మీరు బైబిల్లో పెట్టుకొని మీరు ఏదో క్రీస్తుని దేవుని మరి దేవునిగా ప్రచారం చేస్తున్నారు, అదంతా కూడా కొత్త బోటకమే అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మరి అనేక అంశాలను తీసి వాళ్ళు క్రైస్తవులను నాస్తికులుగా మార్చడంలో చాలా వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారండి. కాబట్టి ఇలాంటి అంశాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వీటికి పడిపోకుండా వాటిలో ఉన్నటువంటి సత్యాంశాలని గ్రహించి మనము దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయాల యొక్క సారాంశాన్ని మనం ఎప్పుడు బయటికి తీసేవారుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా సారాంశం సత్యం అవుతుంది, తప్పనిస్తే మాటను మాటగా మనం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు బైబిల్లో కనబడతాయి. కాబట్టి మనము ఆ బైబిల్ని చదువుతున్నప్పుడు ఏదైనా ఒకటి మనకు అర్థం కానటువంటి సందర్భం వచ్చినప్పుడు దాని దగ్గర కాస్త ఆగి నిదానించి దీనికి మారుగా ఏదైనా చెప్పే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడా అనేటువంటి ప్రయత్నం కూడా ఆ విధంగా కూడా మనం వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి. అప్పుడే మనకి మరి కొన్ని సందర్భాలు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ నజరేయుడు అనేటువంటి మాట పాత నిబంధనలో చెప్పకపోయినా క్రీస్తు జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మత్తయ్య గారు నజరేయుడు అనేటువంటి పదాన్ని వాడారు. యెషయా గారు ఆల్రెడీ అక్రమకారులలో ఒకటిగా ఎంచబడతాడని చెప్పాడు. కాబట్టి అక్రమకారులు వచ్చేటువంటి ప్రాంతం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చారు. ఆ గలిలయ ప్రాంతంలోనే పెరిగారు. కాబట్టి యేసుక్రీస్తుని కూడా యూదులు ఎప్పుడు కూడా అక్రమకారులుగానే ఎంచారు, నేటికి కూడా అక్రమకారుడుగానే ఎంచుతున్నారు. కాబట్టి విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకొని మరి సెషన్ని ముగించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియపరుడు జీవము గల తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయం ముందు నా తండ్రి మేము విధంగా కూడుకొని మీ మాటలను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. మరి ఇంతవరకు నా తండ్రి మీ పిల్లలకు మీ మాటలను వివరించడానికి నాకు ఇచ్చినటువంటి మరి వివేచనను బట్టి ఆలోచన బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని మాతో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనం అక్రమకారులలో ఒకనిగా మీ కుమారుడు ఎంచబడతాడని ఆ మాటను నా తండ్రి మత్తయ్య గారు తన గ్రంథంలో నజరేయుడు అనేటువంటి మాటను వివరిస్తూ చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలను తీసి క్రైస్తవుల్ని గలిబిలి చేస్తూ క్రైస్తవ్యం నుండి అనేక మందిని దూరం చేస్తున్నటువంటి అపవాది యొక్క పన్నాగంలో మేము పడకుండా నా తండ్రి ఇలాంటి విషయాలను గురించి మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి నా తండ్రి మీ మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నా తండ్రి మీ మాటల్లో ఎలాంటి అబద్ధాలు లేవు, మోసపూరితమైనటువంటి విషయాలు ఏవి కూడా లేవు నా తండ్రి. మనుషులు అర్థం చేసుకోవడంలో గ్రహించటంలో నా తండ్రి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అలాంటి వారిగా మేము ఉండక నా తండ్రి మీ మాటలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు, ఈ మాటలన్నింటినీ వారి హృదయాల్లో భద్రపరచుకొని ఇలాంటి సందర్భాలు ఎప్పుడు వచ్చినా కూడా నా తండ్రి మరి సాత్వికంతో అనేకులకు సమాధానం చెప్పేవారుగా ఉండటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఇంతవరకు కూడా మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి కళ్ళు మూసి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అవసరతలను అన్నింటినీ కూడా మీ చిత్తానుసారంగా అనుగ్రహించి వారి కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా తండ్రి
మీ యొక్క ప్రేమతో, మీ యొక్క కృపతో నా తండ్రి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించమని కోరుకుంటూ, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నా తండ్రి అలాంటి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి నడిపించమని కోరుకుంటూ, మరొకసారి నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్తమైతే మేమందరం కూడా నా తండ్రి మరొకసారి ఈ విధంగా మీలో కూడుకొని మేము ఆనందించి మీ మాటలను ధ్యానించుకునేటువంటి మరి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ, ఇంతటి చక్కని క్లాసులను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నా తండ్రి మరి మీ కుమారుల ఇరువురికి కూడా మరి అయ్య గారికి అలాగే సామాన్ గారికి కూడా తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మీ రాజ్యవ్యాప్తిలో నా తండ్రి మీ బిడ్డలను ఇంకా విరివిగా వాడుకొని నా తండ్రి వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా మీ సన్నిధిలో నా తండ్రి మీ పనిలో ముందు కొనసాగుతూ సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి సంఘాన్ని అపవాది ముట్టకుండా నా తండ్రి మరి సంఘంలో ఉన్న వారందరూ కూడా నా తండ్రి ప్రేమ సమాధానం ఐక్యత కలిగి నా ప్రభా తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనమ్మ గారు. గలతీయులన్నా ఒకటేనా బ్రదర్ అని అడుగుతున్నా. గలతీ వేరు, గలిలయలు వేరు. గలిలయ ప్రాంతం అనేటువంటిది అది ఇశ్రాయేలీలకు చెందినటువంటి ప్రాంతము. గలతీ అనేటువంటిది యూరోప్ దేశంలో ఉండేటువంటి ఒక ప్రాంతము. గలతీ వేరు, ఓకే బ్రదర్. ఉమ్. ఓకే బ్రదర్, నూతన విషయం తెలుసుకున్నాము. అంటే 2 కత్తులు ఉన్నాయి అంటే సరిపోతాయి అని అన్నాడు కదా బ్రదర్, దానికి అర్థం ఏంటి బ్రదర్? అదేనమ్మా, ఇప్పుడు అక్రమకారులలో ఒకరుగా ఎంచబడాలి అనేటువంటి దేవుడు అతని గురించి మరి క్రీస్తు గురించి రాసినటువంటి ఆ మాట నెరవేర్పు కొరకు 2 కత్తులు పట్టుకోమని చెప్పాడు. వాళ్ళు కత్తులు పట్టుకొని ఆ తోటకు వెళ్ళారు. మరి ఆ కత్తితో పేతురు గారు ఏం చేశారో మీరు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే చెవి తెగనెరికాడో మరి అక్రమకారులలో ఒకడుగా ఇతను కూడా ఎంచినట్లుగా ఉన్నది. కాబట్టి గలిలయుడు లేదా గలిలీ నుండి వచ్చిన వారు వీళ్ళు మనుషులను రెచ్చగొట్టే వాళ్ళు లేదా ప్రేరేపించే వాళ్ళు అనేటువంటి మాటకు అక్కడ సార్థకత జరిగినట్టు. ఓకే ఓకే బ్రదర్. ఆత్మీయ అర్థాలు ఏం లేవు అక్కడ, ఆత్మీయ అర్థాలు ఏం లేవు. అలా పేతురు గారు అలా చేస్తారని క్రీస్తుకు ముందే తెలుసు. ఎందుకు దానికి అవకాశం ఇచ్చాడు అని అంటే, ఇంకా అక్రమకారులలో ఒకటిగా ఎంచబడాలి అని అంటే అది జరగాలి ఖచ్చితంగా. ఆ ప్రవచనం నెరవేరాలనే బ్రదర్. అవును, ఆ ప్రవచనం నెరవేరాలి, దానికోసం అది జరిగింది. అంటే మామూలుగా మీరు 2 అంచుల గల ఖడ్గం అని మనం వాక్యం అంటాం కదా, అంటే ఇవి అనుకున్నాం మేము మామూలుగా, యాక్చువల్ గా తెలియక ముందు ఇలా అనుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే 2 కత్తులు అంటే ఒకరు యోహాన్ గారు ఒకరు పేతురు గారు అని కూడా అనుకున్నాం కదా. లేదమ్మా, అక్కడ అంటే ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆ కత్తులు పట్టుకొని రమ్మని చెప్పాడు అంతే, ఏం లేదు. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చాలా కొత్త విషయాలు, నూతన విషయాలు ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, విషయం తెలియజేసినందుకు మీకు. వందనాలు అన్నయ్య. వందనాలు. మరి ఒక ప్రశ్న ఏంటంటే, అన్నయ్య మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చివరి వచనంలో మరి అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపం భరించని ఇన్ని రోజులు మేము చదివేటప్పుడు ఆయన అతిక్రమంలో ఒక ఆయనగా ఎంచబడ్డామని చదువుకున్నాము, తెలియలేదు. కానీ ఈ విషయాన్ని డీకోడ్ చేయడం చాలా కష్టంగా ఉంది కదా. మరి ఎలా అది డీకోడ్ చేసి, అంటే ఇప్పుడు నాజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అనే యెషయా గారు ఆ పదం చెప్పకుండా ఆ క్రియని, అంటే వారికి ఉన్న గుణ లక్షణాన్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే యెషయా గ్రంథం రాయబడినప్పటికీ కొత్త నిబంధనలో ఉన్న ఆ పట్టణము ఇంకా ఫామ్ అవ్వలేదని మీరు చెప్పారు కదా. ముందే ప్రవచనం రాయబడడానికి ఎగ్జాక్ట్ గా మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది అనేది నా డౌట్ లోనే అడుగుతుంది. అంటే ఇక్కడ అతిక్రమము చేయవారు అని అంటే, అతిక్రమము చేసేటువంటి వారుగా ఎంచబడడం అని అంటే ఎలాగ ఎంచబడతారు? ఇప్పుడు ఏదైనా ఒక అతిక్రమము చేస్తే అతిక్రమం చేసిన వాడుగా మనం అనుకుంటాం, లేదా అతిక్రమము చేసేటువంటి వారు వచ్చే ఒక ప్రాంతం నుండి వస్తే ఇతడు కూడా ఏదో అతిక్రమం చేసిన వాడుగా భావిస్తారు. ఆల్రెడీ నేను మీకు స్టూవర్ట్పురం గురించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఎవరే స్టూవర్ట్పురం నుండి వచ్చినా కూడా మనం ఏమంటామంటే దొంగలాగానే చూస్తాం. వాడు దొంగతనం చేయకపోయినా, వాడు బాగా చదివి వాడు మంచిగా ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా స్టూవర్ట్పురం అనగానే మనకి ఏమో గుర్తొస్తుంది అన్నట్టు, అతడు దొంగతనం చేసేటువంటి ప్రాంతం కాబట్టి ఇతడు కూడా ఏదో దొంగలాగానే చూస్తాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారిని కూడా అతిక్రమము చేయవారిలో ఒకరుగా ఎంచాలి అని అంటే, అతిక్రమము చేసేటువంటి వాడిగా క్రీస్తుని దేవుడు ప్రజెంట్ చేయడానికి అవదు. అంటే అతిక్రమము యేసుక్రీస్తు ద్వారా జరగదు.
ఒకవేళ అతిక్రమం క్రీస్తు ద్వారా జరిగితే ఇంకా అతను ఆ, పరిశుద్ధుడిగా పిలువబడలేడు. సో పాపం చేసిన వాడుగా మారుతాడు. కాబట్టి గలిలయ ప్రాంతం నుండి, అంటే అప్పటికి ఇంకా ఈ నజరేత్ అనేటువంటి ప్రాంతం లేదు. నేను గలిలయ ప్రాంతం లేదని చెప్పలేదు. గలిలయ ఆల్రెడీ ఉంది. అది ఆశ్రయపురంలో ఒక ప్రాంతముగా ఉంది. కాబట్టి గలిలయ ప్రాంతానికి వెళ్ళిన వారందరూ కూడా ఏదో ఒక హత్య చేసో అతిక్రమములు చేసో అక్కడికి వెళ్ళి తలదాచుకుంటారు. ఎందుకనంటే ఇంకా అక్కడికి ఎవరు వచ్చి వాళ్ళని చంపరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి దాచుకుంటారు. నజరేత్ అనేటువంటి ప్రాంతము ఆ టైంకి లేదు. ఎవరు యెషయా గారు రాస్తున్నటువంటి ఆ టైంకి నజరేత్ అనేటువంటి ఆ ప్రాంతము అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ గలిలయ ప్రాంతం ఉంది. అందుకనే నేను చెప్పాను, ఇక్కడ గలిలయ గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు దేవుడు. నజరేత్ కంటే కూడా గలిలయ అని ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తాడంటే, గలిలయ నుండి మంచిది ఏది రాదు. గలిలయలో ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ అతిక్రమములు చేసినటువంటి వారు కాబట్టి ఆ గలిలయ ప్రాంతం నుండి క్రీస్తు వస్తే క్రీస్తును కూడా ఒక అతిక్రమము చేసిన వాడి లాగానే వీళ్ళు ఎంచుతారు. కాబట్టి ఆ మాట కూడా అలాగే అంటది 53వ వచనంలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అంటారు. అంటే ఎంచుకుంటారు అంతే, అతను అతిక్రమం చేయలేదు కానీ వాళ్ళు అలా అనుకుంటారు. గలిలయ నుండి వచ్చాను అని అనగానే వెంటనే వాళ్ళకి ఫ్లాష్ అయ్యేది ఏంటంటే ఇతను ఏదో అతిక్రమం చేసిన వాడు కనుక గలిలయ ప్రాంతం నుండి వస్తున్నాడని అలా ఎంచుకుంటారు అంతే, తప్పనిస్తే చేసిన వాడు అనేటువంటి అర్థం అయిపోతుంది. కాబట్టి నజరేత్ ప్రాంతం అప్పటికి ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా కూడా గలిలయ ప్రాంతం ఆల్రెడీ ఉంది. యెషయా గారి మాట రాయడానికి ముందే ఉంది. ఎందుకంటే యెహోషువ కాలంలోనే ఆశ్రయపురంగా గలిలయ ప్రాంతము స్థాపింపబడింది. కాబట్టి ఆశ్రయపురం అనగానే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అతిక్రమం చేసేవారు ఏదైనా తప్పులు చేసేటువంటి వారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడికి ఎవరు వెళ్ళి వాళ్ళని చంపేటువంటి ఆ సాహసం కూడా యూదులు ఎవరు చేయరు. కాబట్టి ఆ ప్రాంతం నుండి ఎవరైనా వచ్చారు అని అంటే వెంటనే వాళ్ళు గుర్తొచ్చేది ఏంటంటే వీడేదో అతిక్రమం చేసిన వాడు అని వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే గలిలయ అని ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. నజరేత్ కంటే కూడా గలిలయ ప్రాంతం పేరే ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటారు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య మరొక క్వశ్చన్ ఏంటంటే, మరి యెషయా గ్రంథంలోనే మరి అలాగే కొన్ని పాత నిబంధన పుస్తకాల్లో చూసినప్పుడు మరి ఆయన కన్యకకు పుడతాడనే విషయాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. అలాగే మరి ఏదైనా ప్రాంతంలో పుడతాడనే విషయం ఏమన్నా అంటే ఇప్పుడు కన్యక పుడతాడనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు మీరు నజరేతు అన్నట్టు లేకుంటే గలిలయ అన్నట్టు ఈ విధంగా ఊర్ల పేర్లు ఏమైనా మనం ప్రాంత నిబంధనలో మరి ఈ లింక్ చేయడానికి ఉందా? చేయొచ్చు అన్న. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు కన్యకకు పుడతాడని చెప్పాడు కానీ ఏ ప్రాంతంలో అని చెప్పలేదు. కానీ బెత్లెహేం అనేటువంటిది ఎక్కడ చెప్పాడు? మలాకిలో చెప్పాడు, యెషయాలో చెప్పలేదు. మనకు కన్యక పుడతాడు అనేటువంటి మాట మాత్రమే చెప్తాడు. కానీ బెత్లెహేం అనే పదం ఎక్కడ వాడబడింది? మనకి మలాకి గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో పేర్లు ప్రస్తావిస్తాడు, కొన్ని సందర్భాలలో పేర్లు ప్రస్తావించాడు. కాబట్టి పుట్టిందేమో బెత్లెహేంలోనే పుట్టాడు కానీ పెరిగిందంతా కూడా గలిలయ ప్రాంతంలోనే పెరిగింది. కాబట్టి గలిలయకు ప్రాముఖ్యతనిస్తూ అక్కడ అక్రమకారులు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాన్ని గురించి చెప్తున్నాడు తప్పనిస్తూ. తర్వాత ఇంకొక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నా, యూదులు యెరూషలేము ప్రాంతము విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు. అంటే ఆ యోదయ ప్రాంతం ఏదైతే ఉందో, యోదయ ప్రాంతం అని మనం చెప్తాం కదా, ఆ యోదయ ప్రాంతాన్ని వదిలిపెట్టి యూదులు ఎస్పెషల్లీ యూదులు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు కొంతకాలం బబులోను చెరలో ఉన్నప్పుడు బబులోను కింద వాళ్ళు ఒక 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. కానీ తర్వాత యోదయకు వచ్చిన తర్వాత ఆ యోదయ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి కొన్ని ప్రవచనాలు యోదయాన్ని సంబంధించి, యోదయలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను సంబంధించి కొన్ని చెప్తుంటాడు. కానీ కొన్ని ప్రాంతాలు తర్వాత మారిపోయాయి. మనకి ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా 12 భూభాగాలుగా యెహోషువ పంచాడు. అప్పుడు 12 ప్రాంతాలుగా అవి మనం చూస్తాం. తర్వాత ఏమైంది? క్రీస్తు వచ్చే సమయానికి యోదయ, తర్వాత గలిలయ, తర్వాత ఎదూమియా అనేటువంటి ప్రాంతాలుగా అవి మారిపోయాయి. అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వారు అక్కడ ఎవరెవరు ఆక్రమించుకున్నారో, ఎవరెవరు నివసించారో వారిని బట్టి ఆ ప్రాంతాల పేర్లు మారిపోయాయి. కాబట్టి యోదయ విషయంలో ఏదైనా చెప్పినప్పుడు మాత్రం పక్కగా చెప్తాడు. కానీ తర్వాత ప్రాంతాల గురించి చెప్పినప్పుడు మాత్రం ఆ టైంకి అవి మారిపోతాయి. కాబట్టి ముందే చెప్పేస్తే కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు ఎగ్జాక్ట్గా ప్లేస్ చెప్పకపోయినా కూడా ఏం జరిగిందో చెప్తారు. ఇప్పుడు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం నుండి అని చెప్పాడు. మరి ఏ ప్రాంతం నుండి వచ్చారో మనం చెప్పకపోతుంది.
తూర్పు దేశాన్ని మాత్రం చెప్తాను. తూర్పు దేశం తూర్పు దేశం అనే చెప్పాడు. ఏ దేశాల నుండి వచ్చాడని మనం ఎలా చెప్పాలి? కానీ బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సంగతులను మనం డీకోడ్ చేస్తే ఏ ప్రాంతం నుండి వచ్చుంటారో కొద్దిగా గెస్ చేయొచ్చు అంతే, కానీ ఎగ్జాక్ట్గా అక్కడ నుండే వచ్చారని మనం చెప్పలేం. సో అలా కొన్ని ప్రాంతాల గురించి చెప్పడు, యాక్చువల్గా మెన్షన్ చేయడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం డీకోడ్ చేసుకోవాలి. దానికనే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది. కాబట్టి అన్ని దేవుడే చెప్పేస్తే మనం డీకోడ్ చేసేది ఏముంటుంది? కాబట్టి మనం వాక్యం నేర్చుకునే పద్ధతి అలా ఉంటుంది. అలా మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి, లేదంటే అంత ఈజీగా అర్థం అవ్వవు. ఆ తర్వాత ఈ దేశాలన్నీ కూడా మనకి అంటే దాదాపు 1600 తర్వాత ఫామ్ అయినట్లు చూస్తాం కదా. 1500 మనం అంటే కాలక్రమేణా ఆ ప్రాంతాల పేర్లు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పేర్లతో పిలువబడ్డాయి. ఇశ్రాయేలీలు ఉన్న కాలంలో 12 గోత్రాలుగా ఇచ్చిన ఆ పేర్లతోనే పిలువబడింది. ఎవరెవరికైతే ఏ ప్రాంతం ఇచ్చాడో ఆ 12 గోత్రాలుగానే పిలువబడ్డాయి. తర్వాత కాలంలో ఏమైంది? తర్వాత కాలంలో కొంతమంది రాజులు వాళ్ళని ఆక్రమించుకొని ఆ పేర్లు మార్చడం జరిగింది. మనకు సమరయాన్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధనలో సమరయ అనేటువంటిది ఉండదు. కానీ ఇశ్రాయేలీలు నివసించినటువంటి ఆ 10 గోత్రాల వారు నివసించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి ముఖ్య క్యాపిటల్గా మనం చూసుకున్నట్లయితే సమరయ ప్రాంతం ఉంటుంది పాత నిబంధన. కానీ అష్షూరు రాజు ఏం చేశాడు? దాని పేరు మార్చుకున్నాడు. తర్వాత బబులోన్లు వచ్చారు, వాళ్ళే పేర్లు పెట్టారో మనకు తెలియదు. కానీ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే రోమా ప్రభుత్వం వారిలో కూడా పేర్లు మార్చబడ్డాయి. ఆల్రెడీ నేను చెప్పినట్లుగా సమరయ, ఇదుమయ, యూదయ అనేటువంటి ప్రాంతాలు, గలిలయ అనేటువంటి ప్రాంతంగా ఇవి మారిపోయాయి. కాబట్టి ఆయా కాలంలో ఏలినటువంటి రాజులు ఏం చేశారంటే వాళ్ళకి తగినట్లుగా పేర్లను మార్చుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మన దేశంలో అనేక ప్రాంతాలకు పేర్లు మార్చుకుంటున్నారు. కొత్తగా కేరళ పోయి కేరళం అయింది, బెంగళూరు పోయి బెంగళూరు అయింది, చెన్నై మద్రాసు పోయి చెన్నై అయింది, బాంబే పోయి ముంబై అయింది. ఇలా వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేర్లు మార్చుకుంటూనే ఉంటారు ఈ పరిపాలనలు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ సమయానికి ఆయా కాలంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఆ పేర్లు వాళ్ళకి అనుకూలంగా వాటిని మార్చుకున్నారు. నన్ను బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలకు పేర్లు మార్చిపోయారు వాళ్ళు. అలాగే ఆయా కాలంలో అలా జరిగిపోతూ ఉంటుంది. అన్నయ్య, మరి బెత్లెహేము సందర్భం వచ్చింది కనుక నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఆ నక్షత్రం ఒకటి ఆయన పుట్టిన స్థలానికి వాళ్ళకి దారి చూపించింది, లేకుండా మార్గం చూపించింది అని కదా. ఇప్పుడు సాధారణంగా మనం ఆకాశంలో చూసినప్పుడు ఒక నక్షత్రాన్ని మనం చూడగలుగుతున్నాము, అంటే అది ఒకే స్థానంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. కానీ అది ప్రయాణం చేసినట్టు మనం ఇక్కడికి అంటే ప్రయాణం చేస్తున్న విషయం, కదులుతున్న విషయం మనకి తెలుసు. కానీ ఒక మనిషికి దారి చూపించేంత క్లియర్ గా మనకి ఎక్కడ కనపడుతుంది అది? అంటే ఇప్పుడు మనకి మ్యాప్ లొకేషన్ ఉంది, లొకేషన్కి వెళ్తే మనం నీట్ గా వెళ్ళిపోతాం. ఇప్పుడు కింద ఉండి లొకేషన్ పిన్ కదా కదిలినట్టు ఆకాశంలో కదిలి ఆ బాలుడు ఉన్న చోటికి వచ్చి నిలబడింది అనే మాట ఉంది. అది అంత క్లారిటీగా ఎట్లా? ఓకే, ఇక్కడ 2 సందర్భాలు ఉండే అక్కడ మత్తయి వార్తలో మీరు చూసుకున్నట్లయితే. ఫస్ట్ సారి వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన నక్షత్రాన్ని కనుగొని మేము వచ్చామని చెప్తారు. యాక్చువల్ ఫస్ట్ టైం వాళ్ళకి నక్షత్రం దారి చూపించదు. మీరు బాగా చదివితే హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కునున్న మేము ఆయన నక్షత్రమును చూచి, అంటే ఒక నక్షత్రం ఉదయించడం వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు యాక్చువల్గా జ్ఞానులు అని ఎందుకు పిలిచాడు అంటే వీళ్ళు కాస్త ఈ నక్షత్రాల మీద పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు. బబులోనియలకి ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు నక్షత్రాల మీద పరిశోధనలు. యాక్చువల్గా మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ అని మనం ఏమంటాము, ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అని మనం ఏదైతే అంటామో, ఈ జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది బాబిలోన్లోనే యాక్చువల్గా పుట్టింది, అది మన దేశంలో పుట్టింది కాదు. కాబట్టి బబులోనియలు ఆ రోజు ఈ నక్షత్రాల మీద వీటిలన్నిటి మీద బాగా స్టడీ చేసేటువంటి వాళ్ళు. దాని గురించి బైబిల్లో కూడా ఒక సందర్భం ఉంది, కానీ నాకు అది రెఫరెన్స్ గుర్తు రావట్లేదు. కానీ వాళ్ళు నక్షత్రాల మీద పరిశోధనలు చేసేటువంటి వారు బబులోనియలు. కాబట్టి ఇలా నక్షత్రాల మీద పరిశోధనలు చేసేటువంటి వారి విషయంలో బబులోన్ గురించి ఆల్రెడీ నేను క్రీస్తు గురించి, ఆయన రాక గురించి నేను ఇదే చెప్పాను. ఇదే సందర్భాన్ని నేను ఒకసారి వివరించాను, నాకు గుర్తుంది. ఏ పాఠం చెప్పాను, ఏదో ఒక పాఠం చెప్పాను గతంలో, నాకు
పాఠం పేరు సరి గుర్తు రావట్లేదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పుట్టాడు అనుటకు వాళ్ళకి ఒక నక్షత్రమే ఒక సూచన అయింది. కాబట్టి వీళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు ఏమంటుందంటే ఒక కొత్త నక్షత్రము ఉదయించడం వాళ్ళు చూశారు. కాబట్టి ఏ కాలంలో ఆ నక్షత్రం ఉదయిస్తుంది అనేటువంటిది పాత నిబంధనలో రాయబడినటువంటి అనేక సందర్భాలను వాళ్ళు గ్యాదర్ చేసుకొని మరి దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఏం చేశారు అని అంటే ఏ కాలంలో ఈ నక్షత్రం ఉదయిస్తుంది, అంటే ఏ కాలంలో క్రీస్తు పుట్టాడు అనేటువంటిది ఒక ఐడియా ఉంది. అది కూడా నేను మీకు చెప్పాను. వాళ్ళకు బబులోన్లో వాళ్ళు కొంతకాలం యూదులు బానిసలుగా ఉన్న తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వస్తారని వచ్చిన తర్వాత సుమారు 430 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఆ టైంలో క్రీస్తు పుట్టుతాడు అనేటువంటిది ఒక ప్రాఫెసీ ఒకటి ఆల్రెడీ రాయబడింది. కాబట్టి దానియేలు లెక్కేసినటువంటి 9 నెలల ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, 12వ అధ్యాయం లాస్ట్లోనో ఏదో 2వ అధ్యాయం లాస్ట్లోనో ఉంటుంది. కాబట్టి ఈ లెక్కలన్నీ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఊరినే అలాగా వచ్చేలేదంటే కేవలం నక్షత్రం అనేటువంటిదే కాదు, కానీ ఏ కాలంలో ఆ నక్షత్రం పుడుతుందో దాని గురించి వాళ్ళు ఎక్కువగా స్టడీ చేశారు. కాబట్టి ఆ నక్షత్రం పుట్టేంత వరకు వాళ్ళు ఆగారు. ఆ నక్షత్రం పుట్టినప్పుడే వాళ్ళకి ఆ టైం వాళ్ళు ఏదైతే ప్రాఫెసీస్లో చెప్పారో ఆ టైం అంతా కూడా క్యాల్కులేట్ చేసుకొని ఇప్పుడు క్రీస్తు పుట్టాడు, నిజంగానే ఈ నక్షత్రం మనకు కనబడుతుందంటే క్రీస్తు పుట్టాడు. సో ఫస్ట్ టైం వాళ్ళు నక్షత్రాన్ని చూసి వస్తారు. ఆ నక్షత్రాన్ని మేము చూసి తూర్పు దేశంలో ఆ నక్షత్రాన్ని చూసి మేము వచ్చామని చెప్తున్నారు. తర్వాత హేరోదు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే అప్పుడు ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తుంది. 9వ వచనంలో వారు రాజమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారిని ముందుగా నడిచెను. కాబట్టి వారికి ముందుగా నడిచాను. సో వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో వచ్చిన తర్వాత ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే దారి చూపిస్తుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ ప్రాంతంలో పుట్టినవాడు కాబట్టి యూదుడు హేరోదు కుమారుడు అయి ఉంటాడేమో అనుకొని వాళ్ళు డైరెక్ట్గా హేరోదు దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ విషయం ఏంటంటే అది యాక్చువల్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సింది కాదు. కానీ తర్వాత మరలా ఏం చేశారు, ఆ నక్షత్రాన్ని స్టడీ చేసిన తర్వాత అది దారి చూపిస్తుంది. అంటే క్రీస్తు విషయంలో మాత్రమే అది జరిగింది. ఆ జ్ఞానులకి దారి చూపించడానికి ఆ క్రీస్తు మరి ఆ నక్షత్రం నడిచినట్లుగా మూవ్ అయినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి యూనివర్స్లో కూడా నక్షత్రాలు కదులుతుంటాయి, ఒక దగ్గర ఉండవు. యాక్చువల్గా అవి కూడా కదులుతుంటాయి. కాబట్టి హేలే అనేటువంటి ఒక సైంటిస్టు దీని విషయంలో రీసెర్చ్ చేసి అతడు చెప్పినటువంటి విషయం ఏంటంటే నక్షత్రాలు ఒక చోట నిలబడవు, అవి కదులుతుంటాయి అనేటువంటిది మరి ఆయన రీసెర్చ్లో చెప్పాడు. ఒకవేళ హేలే గురించి మీరు చదివి ఉంటే సైన్స్లో మీకు 9th 10th దాంట్లో ఉంటుందండి. ఒకసారి హేలే గురించి మీరు చదవండి. ఎడ్మండ్ హేలే ఆయనే నక్షత్రాలు కదులుతాయని చెప్పి మరి ఆయన రీసెర్చ్లో చెప్పాడు. కాబట్టి నక్షత్రాలు కదులుతాయి. దీని గురించి మరి ఒక పాఠం కూడా ఉంది, జన్మ నక్షత్రం అని. ఒకవేళ మీకు ఎవరైనా చేయలేదని అంటే మరి ఫ్యూచర్లో ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు నేను ఆ పాఠం మీకు చెప్తాను. అందరూ కళ్ళు మూసుకొని తలలోంచండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సకల పరిశుద్ధులకు సార్వత్రిక దేవుని సంగమం. మరి ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలు ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారు, ఆయన కొరకు ప్రయాసపడుతూ వారి జీవితాలను దేవుని కొరకు మరచుకొని ఆయన వైపు చూసి నడుస్తున్నారు, వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్.